అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. బక్రీద్ పర్వదినాన ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈదుగా స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని, ముస్లిం మత పెద్దలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తమపైన దాడి చేస్తున్నారని వక్ఫ్ జామిక్ సంఘటన నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డు మారుతి మెగాసిటీ సమీపంలో జొహరాపురం గ్రామం 154 సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు అధికారులు ఈద్గాకు ఇవ్వడం జరిగిందని అన్నారు. కొంతమంది రాజకీయ పెద్దలు 4 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, భూ కబ్జాదారుల నుండి స్థలాన్ని కాపాడేందుకు ముస్లిం మత పెద్దలు వెళ్లినా వారిపైన కబ్జాదారులు దాడి ప్రయత్నం చేశారని తెలిపారు. దాడి చేసిన వారిపైన స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉన్నతాధికారులు ఈద్గా స్థలాన్ని కబ్జా కోరాల నుండి కాపాడాలని కోరారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम लोग वक्फ ज़मीन बचाओ संगठन से बात कर रहे हैं। हम लोग ईदगाह के लिए 4 एकड़ ज़मीन वक्फ बोर्ड से मांग की हुई थी और हमको वक्फ बोर्ड वालों ने हमें 4 एकड़ ज़मीन दी हुई है और ये ज़मीन आकर नंद्याल रोड मारुति मेगा सिटी के पीछे है और इस ज़मीन का सर्वे नंबर है 144 जोलापुरम विलेज, 154 जोलापुरम विलेज। और इसमें हम लोग ईदगाह के लिए काम करने के लिए निर्माणम के लिए जा रहे हैं तो वहाँ पर कुछ लोग आकर हमें रोके और इस जमीन को जो कब्जा किए हैं वो लोग आकर हमें रोके और हमें वहाँ से निकाल दिए। तो हम लोग अपने आप को बचाने के लिए प्रोटेक्शन मांग रहे हैं और हमें जान का खतरा है, हमें प्रोटेक्शन की बहुत जरूरत है। मेरा नाम शेख खलंदर बाशा। ओके, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। వక్ఫ్ జమీన్ బచావ్ సంఘటన వారి నుండి మాట్లాడుతున్నాము. మేము సర్వే నెంబర్ 154లో జొరాపురం గ్రామం నందు మాకు పవిత్ర రంజాన్ మరియు పవిత్ర బక్రీద్ పండుగలకు మాకు ఈద్గా లేనందున కర్నూలు నగరంలో కర్నూలు దినదిన అభివృద్ధి చెందుతుంది. మా ముస్లిం సోదరులకు ఎక్కడ కూడా నమాజ్ చదువుకోవడానికి వీలు లేదు. అందుకు మేము వక్ఫ్ బోర్డు వారికి మేము అర్జీ పెట్టుకోగా వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు మా వక్ఫ్ జమీన్ బచావ్ సంఘటన వారికి 4 ఎకరాల భూమిని కేటాయించినారు. ఈ భూమి నందు మేము నిర్మాణం చేపట్టుటకు మేము వెళ్ళంగా అక్కడ కొందరు వ్యక్తులు మా మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి నుండి మాకు ప్రాణహాని ఉంది. వక్ఫ్ భూములు కర్నూలులో చాలా భూములు ఉన్నాయి. అందులో నుండి మేము ఏది కూడా మేము అన్యాక్రాంతం చేయలేదు. మా ముస్లిం సోదరులు ఎక్కడ కూడా అన్యాక్రాంతం చేయలేదు. కానీ చాలా వ్యక్తులు అన్యాక్రాంతం చేసి ఉన్నారు. మేము మా పవిత్ర రంజాన్ మా పవిత్ర బక్రీద్ పండుగలకు మేము ఈద్గాలో నమాజ్ చేసుకోవడానికి మేము అర్జించినాము. మాకు వక్ఫ్ బోర్డు వాళ్ళు కేటాయించినారు. దయ ఉంచి మేము మీడియా ద్వారా మేము జిల్లా పోలీస్ అధికారి వారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు షేక్ మహమ్మద్ యూనుస్ అలీ, కర్నూలు.